మల్కాజ్గిరి కమిషనర్ శ్రీమతి సుమతి మేడం గారికి, డీసీపీ ఎల్బీ నగర్ గారికి, డీసీపీ మల్కాజ్గిరి గారికి, మెప్మా అడిషనల్ డైరెక్టర్ ఆనందరావు గారికి, మిగతా అధికారులకు, ఇక్కడ ఈ సహచరి కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇదివరకు పోలీస్ స్టేషన్స్కి వెళ్తే ఉమెన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు, ఎట్లా షేమ్గా ఫీల్ అయ్యేవాళ్ళు, ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ఉమెన్ సేఫ్టీ వింగ్ని ఏర్పాటు చేసిన తర్వాత మహిళలకు ఫ్రెండ్లీగా, ఎక్కడ ఎటువంటి సంకోచం లేకోకుండా, భయపడుకోకుండా ఫ్రీగా మూవ్ అయ్యి వాళ్ళ యొక్క ప్రాబ్లం చెప్పుకునేటట్టుగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఉమెన్ సేఫ్టీ వింగ్లో భాగంగా ముఖ్యంగా మహిళలు, పిల్లల యొక్క, సీనియర్ సిటిజన్స్ యొక్క సేఫ్టీ వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం అందించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో చూస్తే ముఖ్యంగా స్టార్టింగ్ పుట్టిన శిశువు దగ్గర నుంచి ముసలి వాళ్ళు అయ్యే వరకు కూడా అన్ని ఏజెస్లో కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే, చిన్న ఏజ్లో వచ్చినప్పుడు పోక్సో కేసెస్, తర్వాత స్టాకింగ్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు 18 years లోపు ఉన్నప్పుడు ఈవ్ టీచింగ్ కేసెస్, మ్యారేజ్ అయిన తర్వాత ఉమెన్ పోలీస్ స్టేషన్స్, వరకట్న వేధింపులు కానీ గృహహింస కానీ ఉన్నప్పుడు, ఆ తర్వాత ఉమెన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ కోసం భరోసా CDW సెంటర్స్, అలాగే భరోసా సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉమెన్ సేఫ్టీ వింగ్లో ఫిజికల్ సేఫ్టీ గురించి, అలాగే సైబర్ సేఫ్టీ గురించి, ఇవన్నీ కూడా డొమెస్టిక్ సేఫ్టీ గురించి కూడా సాయం అందించడం జరుగుతుంది. ఉమెన్ సేఫ్టీ వింగ్లో చూస్తే ప్రధానమైన విభాగాలు మహిళా పోలీస్ స్టేషన్లు, CDW సెంటర్స్, AHTU అండ్ షీ టీమ్స్, భరోసా కేంద్రాలు. ఇందులో ఒక్కొక్క దాని గురించి చూస్తే మహిళా పోలీస్ స్టేషన్లు ఉమెన్కి వరకట్న వేధింపులు, గృహహింసకు సంబంధించిన కేసెస్ వచ్చినప్పుడు ఉమెన్ పోలీస్ స్టేషన్స్కి వెళ్తారు. అక్కడ పిటిషన్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి CDW సెంటర్స్, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి పంపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ పిటిషనర్తో పాటు ఆమె యొక్క భర్తకి, ఫ్యామిలీ మెంబర్స్కి కౌన్సిలింగ్ ఇస్తారు. 3 కౌన్సిలింగ్స్ ఇస్తారు. కౌన్సిలింగ్లో సెట్ అయితే వాళ్ళకి నెక్స్ట్ రీయూనియన్ అవుతారు. ఒకవేళ కాకపోతే వాళ్ళకి లీగల్గా FIR చేయడం, వాళ్ళకి లీగల్ ఎయిడ్ అందించడం జరుగుతున్నది. దీనికి సంబంధించి ఈ CDW సెంటర్స్లో కౌన్సిలింగ్లో ఇప్పటి వరకు 30% కేసెస్లో మళ్ళీ కలిసి జీవించడం జరిగింది. అలా కలిసిన జంటలన్నిటికీ కలిసి ఉంటే కలదు సుఖం అనే ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మీ సురక్ష భాగంగా సిపి మేడం గారి యొక్క గైడెన్స్లో కలిసి ఉంటే కలదు సుఖం అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే CDW సెంటర్స్తో పాటు AHTU, మనకి ఇప్పుడు ఉమెన్ పోలీస్ స్టేషన్స్ చూస్తే 3 ఉన్నాయి. ఒకటి సరూర్ నగర్, ఒకటి బేగంపేట, ఒకటి ఉప్పల్. ఈ 3 ఉమెన్ పోలీస్ స్టేషన్స్ కింద 8 CDW సెంటర్స్ నడుస్తున్నాయి. వీటిలో కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర CDW సెంటర్స్ చూసి చూడండి, గృహహింస, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కుటుంబ కలహాలు, విడిపోయే స్థితిలో ఉన్న కుటుంబాలను కలపడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి షీ టీమ్స్కి వచ్చేసి మీకు అందరికీ తెలుసు, తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఈ షీ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ షీ టీమ్స్ మఫ్టీలో ఉండి హాట్స్పాట్స్లో తిరుగుతూ స్పై కెమెరాస్ పెట్టుకొని ఎవరైనా మహిళని యూటీ చేయడం కానీ, ఏమైనా వాళ్ళకి అని ఏమైనా ప్రాబ్లం చేయటం, స్టాకింగ్ చేయటం, ఇబ్బందికరంగా చూడటం లాంటివి చేసినప్పుడు ఈ షీ టీమ్స్ మఫ్టీలో ఉండి వాటిని రికార్డ్ చేసి నెక్స్ట్ అక్కడ పిటిషన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయటం, అందులో పట్టుబడ్డ రెస్పాండెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం చేస్తారు.
రీసెంట్గా మేడం గారు వచ్చిన తర్వాత ఒకటి ఈ పట్టుబడినటువంటి రెస్పాండెంట్స్ అందరికీ కూడా సంస్కార్ అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మెగా కౌన్సిలింగ్ ఒకటి, వాళ్ళందరికీ కూడా కౌన్సిలర్స్తో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. షీటింగ్స్ తర్వాత నెక్స్ట్ ఏహెచ్డి ఉన్నది. ఏహెచ్డి ఎందుకంటే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్. పిల్లల్ని బెగ్గింగ్ కోసం కానీ పనిలో పెట్టుకోవటం, చిన్న ఏజ్లోనే ట్రాఫికింగ్ కోసం, సెక్సువల్ అబ్యూస్ కానీ ఇలాంటివి చేసినప్పుడు ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అలాంటి వాటిని ఛేదించడం, అలాంటి పిల్లల్ని సంరక్షించి వాళ్ళకి షెల్టర్ కల్పించి వాళ్ళకి నెక్స్ట్ ఎడ్యుకేషన్ కల్పించినట్టుగా మిగతా డిపార్ట్మెంట్స్తో లైజన్ చేసుకొని చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఆపరేషన్ ముస్కాన్ ఒకటి నడుస్తుంది. జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ నడుస్తుంది. ఈ 2 నెలల్లో కూడా పిల్లలకి సంబంధించినటువంటి హక్కులను రక్షించడం కోసం ఏహెచ్డి శ్రమిస్తూ ఉన్నది. దీని టీమ్స్ కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి భరోసా. ఈ భరోసా అనేది పోక్సో కేసుల్లో, రేప్ కేసుల్లో విక్టిమ్కి పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ రికార్డ్ చేయకోకుండా ఈ భరోసా సెంటర్లోని వన్ స్టాప్ సెంటర్ అనమాట. ఇక్కడ అన్ని రకాలటువంటి ఫెసిలిటీస్ అంటే కౌన్సిలింగ్ దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయటం, మెడికల్ అసిస్టెన్స్, లీగల్ అసిస్టెన్స్, అన్ని రకాల సర్వీసెస్ వన్ సెంటర్ కింద ఒకటే స్టాఫ్ దగ్గర ఇవ్వటం జరుగుతుంది భరోసా సెంటర్లో. మన దగ్గర ప్రజెంట్ ఇప్పుడు సరూర్ నగర్ భరోసా సెంటర్ ఉన్నది. రాబోయే కాలంలో ఇంకొక 2 భరోసా సెంటర్స్ కూడా రాబోతున్నాయి. ఈ భరోసా సెంటర్లో వచ్చినటువంటి ఆ విక్టిమ్ బాధితురాలకి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి నెక్స్ట్ కేసు ఇన్వెస్టిగేషన్ పరంగా వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయటం, ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయటం, తర్వాత వాళ్ళకి సంబంధించిన కేసు మళ్ళీ ట్రయల్కి వచ్చినప్పుడు బ్రీఫింగ్ చేయటం, ఇవన్నీ కూడా ఈ భరోసా సెంటర్లలో చేయటం జరుగుతున్నది. ఇవన్నీ కూడా ఉమెన్ సేఫ్టీ వింగ్లో భాగంగా నడుస్తున్నాయి. సో అందరికీ కూడా ఒక మనవి ఏమిటంటే మీరందరికీ కూడా మీ ఫ్యామిలీలో కానీ మీ వర్క్ చేసిన దగ్గర మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మహిళలకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం, ఎటువంటి ఇబ్బంది కలిగినా సరే మా యొక్క వాట్సాప్ నెంబర్ ఉన్నది 8712662111. ఈ నెంబర్ అందరూ నోట్ చేసుకోండి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఒక మెసేజ్ పెడితే వెంటనే రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. షీ టీమ్స్, లా అండ్ ఆర్డర్, పోలీస్ అందరూ కూడా మీకు వెంటనే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాం. దానిపై చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా ఆ నెంబర్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.